ప్రోగ్రామ్ అయినా జాతీయ స్థాయిలో ఏ మీటింగ్ అయినా ఈవెంట్ ఏదైనా ఆయనకు ఇన్విటేషన్ పక్కా. టీడీపీ భవిష్యత్ నేతగా ఏపీ ఫ్యూచర్ సీఎం క్యాండిడేట్ గా ఎక్స్పోజ్ అవుతున్న నారా లోకేష్ కి నేషనల్ పాలిటిక్స్ లో ఇంపార్టెన్స్ పెరుగుతోంది. బీజేపీనే కాదు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కూడా లోకేష్ కి స్పెషల్ ఇన్విటేషన్ పంపుతూ ఆయనకి ఇంకా హైప్ ఇస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో లోకేష్ రోల్ కీలకం కాబోతోందా? బీజేపీతో సహా నేషనల్ పార్టీల నేతలతో లోకేష్ కి ర్యాపో పెరుగుతోందా? ఫ్యూచర్ లీడర్ గా లోకేష్ కి నేషనల్ ఎక్స్పోజర్. రచ్చ గెలిచి ఇంట అంతా తానై నడిపించే స్కెచ్. ఢిల్లీ టూర్లతో పరిచయాలు పెంచుకుంటున్న లోకేష్. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలతో క్లోజ్ రిలేషన్. నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన లోకేష్. చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపించేది లోకేష్. కాలం కలిసి వస్తే సీఎం అయ్యేది కూడా ఆయనే. ఏపీ ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు ఈ విషయంలో క్లియర్ కట్ క్లారిటీ ఉంది. అయితే బీజేపీతో సహా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కూడా లోకేష్ విషయంలో స్పష్టతకు వచ్చారట. చంద్రబాబు తర్వాత టీడీపీ రథసారథి అయ్యేది లోకేషే. ప్రాంతీయ పార్టీలో వారసుడే ఫ్యూచర్ లీడర్. టీడీపీ పగ్గాలు చేపట్టేది కూడా లోకేష్. పైగా టీడీపీ బీజేపీ అలయన్స్ టీం. మనోడు యువ నాయకుడు అంటూ అన్ని పార్టీలు లోకేష్ ను కలుపుకుని వెళ్తున్నాయట. ఏపీ ప్రభుత్వంలో అయినా టీడీపీలో అయినా ఆయనే హైలైట్. మొన్న గూగుల్ డేటా సెంటర్ అగ్రిమెంట్ లో, లేటెస్ట్ గా సిఐఐ సదస్సులో, ఇప్పుడు పుట్టపర్తిలో ప్రధాని మోదీ పర్యటనలో ఎక్కడైనా యువనేతే ముందుంటున్నారు. ఏపీ సర్కార్ అఫీషియల్ వాయిస్ గా కీలక స్టేట్మెంట్లు ఇస్తూ ఆచితూచి మాట్లాడుతూ ఫ్యూచర్ లీడర్ గా తనను తాను ప్రూవ్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఓవైపు మంత్రిగా, మరోవైపు టీడీపీ కీలక నేతగా లోకేష్ చుట్టే చర్చ జరుగుతోంది. ఓవైపు అభివృద్ధి ఎజెండాతో ఇన్వెస్టర్లతో మీట్, మరోవైపు రాజకీయ సంప్రదింపులు. అన్నింట్లో లైమ్ లైట్ లో ఉంటున్నారు. ఇదే టైంలో లోకేష్ ఢిల్లీ పర్యటనలు ఆసక్తికరంగా మారాయి. ఈ 15 నెలల కాలంలో ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్తో పాటు పలువురిని కలిశారు. సీఎం చంద్రబాబుతో కలిసి హస్తినకు వెళ్లి సెంట్రల్ మినిస్టర్లను కూడా కలుస్తారు అని అంటున్నారు. ఇలా టీడీపీ ఫ్యూచర్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అవుతూ వస్తున్న లోకేష్ కేంద్ర పెద్దలతోనే మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. బీజేపీ అగ్రనేతలుగా ఉన్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా లోకేష్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. సేమ్ టైం బీజేపీ భాగస్వామ్య పార్టీల నేతలతో ర్యాపో పెంచుకుంటున్నారట లోకేష్. పనిలో పనిగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడే లోకేష్ ను నేషనల్ లీడర్లకు దగ్గర చేస్తున్నారట చంద్రబాబు. నేషనల్ పాలిటిక్స్ లో చంద్రబాబు వెల్ నోన్ పొలిటీషియన్. ఇక నెక్స్ట్ లోకేష్ ను భవిష్యత్ లీడర్ గా నేషనల్ లెవెల్ ఎలివేషన్ ఇస్తున్నారట. ఫ్యూచర్ పాలిటిక్స్ లో కింగ్ మేకర్ గా కీ రోల్ ప్లే చేసేంత పట్టు ఉండాలంటే బీజేపీ పెద్దలతో, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలతో మంచి సంబంధాలు అవసరమని భావిస్తున్నారట. సీఎంగా చంద్రబాబు ఉన్నప్పటికీ లోకేష్ ఇప్పుడే ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు చూసుకోవడంతో పాటు కేంద్ర పెద్దలతో పొలిటికల్ లాబియింగ్ కూడా చేస్తున్నారట. ఇప్పటికే మోదీతో ప్రత్యేకంగా భేటీ అయి పలు అంశాలపై డిస్కస్ చేశారు. ఇక ఇటీవల బీహార్ ఎన్నికలప్పుడు ఎన్డీఏ తరపున ప్రచారానికి వెళ్లారు లోకేష్. ఇప్పుడు సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక అతిథిగా అటెండ్ అయ్యారు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీకి ఇలాంటి ఆహ్వానం సహజమే అయినప్పటికీ మంత్రి లోకేష్ కు స్పెషల్ ఇన్విటేషన్ రావడం చర్చనీయాంశమవుతోంది. బీహార్ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబుకు బదులుగా నారా లోకేష్ పట్నాలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. బీహార్ ప్రచారంతో లోకేష్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఇక ఎన్డీఏలో ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇతర పార్టీ నేతలు హాజరు కావడం కామన్. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరిన సమయంలో దేశంలోని మిగిలిన రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానాలు రావడం కూడా పరిపాటే. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందడం రొటీనే. లోకేష్ కు ప్రత్యేకంగా ఇన్విటేషన్ రావడం, ఆయన ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడమే ఆసక్తికరంగా మారింది. ఇది లోకేష్ కు దక్కుతున్న ప్రయారిటీ అంటూ టీడీపీ క్యాడర్ సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తోంది. ప్రధాని ఆల్రెడీ లోకేష్ ను ప్రోత్సహిస్తున్నారని, ఢిల్లీకి రమ్మని ప్రత్యేకంగా పిలిపించుకోవడమే కాకుండా అడిగినప్పుడల్లా అపాయింట్మెంట్ ఇస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ పరిశీలిస్తే రానున్న రోజుల్లో లోకేష్ జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.